మనకు క్లియర్‌గా అర్థమైంది. అక్కడ అటెండ్ అయిన లీడర్స్ నిజంగా చాలా కాన్ఫిడెంట్‌తో వెళ్ళడం జరిగింది. సో, వెస్టీజ్ వుమెన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందనేది నిన్న కొత్త వాళ్ళకి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. సో, నేను గూడా ఒక సింపుల్ హోమ్ మేకర్. నాకు కూడా అసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదండి. నేను ఈ బిజినెస్‌లో ఈ ఈ స్టేజ్‌లో నిలబడడానికి కారణం ఒకే ఒకటి ఏందంటే, స్ట్రాంగ్ డ్రీమర్‌గా నేనున్నాను కాబట్టే ఈరోజు మీ ముందు నిలబడ్డాను. సో, ఏ అప్లై‌ని టచ్ చేసినా మనకొకటే జెప్తారు. మీకు డ్రీమ్స్ స్ట్రాంగ్‌గా బెట్టుకోండి. డ్రీమ్ చార్ట్ బెట్టుకోండి. సో, డ్రీమ్స్ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్‌గా బెట్టుకుంటారో 100% మీరు నిలబడతారు. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారని జెప్తారు. సో, ఆ డ్రీమ్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయితారు. ఇది నిజం. అందుకే ఈరోజు ఇలా నిలబడగలిగాననమాట మీ ముందు. సో, ఇది మా ఫ్యామిలీ. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఇది మా ఇల్లు. సో, నాగోల్లో ఉంటుందనమాట. సో, చూడండి ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ మా ఇల్లు ఎలా ఉంది అనేది. చాలా మంది ఇప్పుడు గీతా మేడం కార్‌లో తిరుగుతున్నారు. 2.5 లక్షలు ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఆమెకేంది అని అనుకుంటారు. కానీ నేను గూడా ఒక ఏమంటారు? బురదలో పుట్టిన తామర పువ్వు అంటారు గదా! సో, అలాంటి వాతావరణంలోనే, అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లోనే వచ్చాననమాట నేను గూడా. సో, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే స్టార్టింగ్ నుంచి చాలా మా నాన్న, అమ్మ మేము ముగ్గురము సిస్టర్స్ అన్నమాట. మాకు బ్రదర్స్ ఎవ్వరు లేరు. మా చిన్నప్పుడు బాగా సంపాదిస్తుండే నాన్న. కానీ ఫ్రెండ్ సర్కిల్ కరెక్ట్‌గా లేక చాలా మంది మోసం చేయడం వలన అతి మంచి అంటారు గదా! సో, అతి మంచితో ఆహ్, చాలా లాస్ అయిపోయినామన్నమాట మేమిక్కడ. కంప్లీట్‌గా మైనస్‌లోకొచ్చేసినాం. చాలా ఇబ్బందులు పడుతూ ఎదిగినాం. అంటే మేము ఎదుగుతా ఉంటుంటే మాకింకా కష్టాలెక్కువైనాయి తప్ప, ఏ రోజు గూడా మా హ్యాపీనెస్‌కి అంటే మేము హ్యాపీగా ప్రతి పండగ హ్యాపీగా చేసుకున్నాం. అవన్నీ ఏవి లేవండి. చాలా బాధలు, చాలా ఏడుపు అసలు నిజంగా. తలుచుకుంటే నాకు భయమైతది నిజంగా. అలాంటి లైఫ్‌లో నిజంగా దేవుడు ఎంత అంటే ధైర్యాన్నిచ్చిండు. ఎంత ఓపికనిచ్చిండు. ఫస్ట్ ఈ బిజినెస్‌లో నేను నిలబడ్డా అంటే కారణం ఓపిక. ఆ ఓపికని మాకు దేవుడు ఏంటంటే చిన్నప్పటి నుంచే మా మైండ్‌లో డెవలప్ జేసిర్రనమాట. సో, అలా అంత ఓపికతో ఉన్నా కాబట్టే ఈరోజు మీ ముందు ఇలా ఉండగలిగినాం. సో, మా సిస్టర్ నా పక్కన ఉన్న చిన్న చెల్లి అన్నమాట. సో, తను గూడా వెస్టీజ్ బిజినెస్‌లో ఉంది. 1.5 లాక్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు క్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో. సో, నెక్స్ట్ సిస్టర్ ఆహ్, మధ్య చెల్లి అన్నమాట. సో, తనింకా బిజినెస్‌లోకి రాలే. ఆహ్, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో, తను గూడా వస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ మా అమ్మ, నాన్న 71,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు యాస్ ఏ గోల్డ్ డైరెక్టర్‌గా మన బిజినెస్ నుంచి. సో, చూడండి ఒక అమ్మాయికి ఇంతకంటే అదృష్టం ఎక్కడుంది. సో, మేము అంటే ముగ్గురం అమ్మాయిలమే. చిన్నప్పటి నుంచి మాకొక లోటుంటుండే. రాఖీ పండగొస్తే ఏడ్చుకుంటా కూర్చునేవాళ్ళం. ఎందుకంటే మాకొక బ్రదర్ లేరు గదా! సో, మేము గూడా అందరిలాగా పండగ చేసుకుంటుండే. దానికంటూ ఒక పండగ అదొక రోజు క్రియేట్ జేసిర్రు. సో, ఆ రోజనేది మాకు చాలా బాధాకరంగా ఉంటుండే. కానీ అంటే చుట్టుపక్కన చుట్టాలు గూడా అట్లే అంటుండే అన్నమాట. అంటే మీకు మగపిల్లలు లేరు. ఆడపిల్లలే ఉన్నారు ముగ్గురు. సో, భయం లేదు. అంటే డబ్బు సేవింగ్స్ జేసుకోవాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా జేస్తారు? అన్నీ భయపెట్టేవాళ్ళన్నమాట చుట్టాలు. సో, మా నాన్న ఒక్కటే అంటుండే, "నాకు ఆడపిల్లలు గాదు, ఆడపులులు. నాకున్నది ముగ్గురు ఆడపులులు" అంటుండే. సో, అదే మా మైండ్‌లో ఉండిపోయింది లీడర్స్ నిజంగా. ఆడపులి అనే పెంచుతుండే మా నాన్న. సో, చాలా మంచి వాల్యూస్, ఎథిక్స్‌తో మమ్మల్ని పెంచడం జరిగింది. సో, చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఒకటే లేదు అంతే తప్ప, వాల్యూస్ అయితే మాకు చాలా నేర్పించిర్రు మా తల్లిదండ్రులు. సో, చాలా హ్యాపీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ నా లైఫ్‌లోకొచ్చిన పర్సన్ అన్నమాట మై హస్బెండ్. సో, మాది లవ్ మ్యారేజ్. సో, ఇక్కడేందంటే ఆహ్, హ్మ్. ఇక్కడ మా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నమాట. సో, సార్ వాళ్ళు రెడ్డీస్, మేము గౌడ్స్ అన్నమాట. సో, నాకొక్కటే బాధ ఆ రోజు ఏంటంటే మ్యారేజ్ అయితే అయ్యింది. లవ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్‌లో ఎంత హ్యాపీగా ఉంటారు. కానీ మా మొహంలో నవ్వే లేదు. మా మొఖమే గాదు, మా అమ్మ, నాన్న ఫేస్‌లో లేదు. మా అత్తమామ ఫేస్‌లో లేదు. ఎందుకంటే మాది ఏమంటారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకేనా? సో, అత్తయ్య వాళ్ళ సైడ్ ఎట్లుంటది ఒక్కడే కొడుకనమాట. సో, ఒక్కడే కొడుకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. సో, అమ్మాయి ఇగ ఉంటది గదా! అమ్మాయి ఎలాంటిదో తెలవదు. సో, కొడుకు దూరం అయితాడేమో అని వాళ్ళ బాధ.
ఓకేనా. సో, మా మమ్మీ వాళ్ళేంటంటే వాళ్ళు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నా కూతుర్ని పంపిస్తున్నా. సో, అక్కడ ఎలా బ్రతుకుతదో అని జెప్పేసి అమ్మ వాళ్ళ బాధ. ఏ ఫోటో నా పెళ్లి ఆల్బమ్ జూస్తే ఏ ఫోటోలో గూడా వాళ్ళు నవ్వింది లేదు. సో, మా సార్ ఒకసారి అన్నారనమాట ఆ ఫోటో ఆల్బమ్ జూస్తూ ఒక మాటన్నారు. ఏంటంటే, "నేను వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళేమో, నేను తప్పు జేషిన్నేమో" అని అన్నారనమాట. చాలా ఎమోషనల్ అయినా నేను ఆ రోజు. ఎందుకంటే ఆహ్, అత్తమామ వాళ్ళ పేరెంట్స్ అట్లా అనేసరికి తను గూడా బాధపడ్డాడు. ఆ ఫేస్‌లన్నీ చూసేసరికి. చాలా ఎమోషనల్ అయినా. అంటే లవ్ మ్యారేజ్ గదా! సారీ. ఆయన అట్లా అనేసరికి చాలా ఫీల్ అయినా. అంటే నన్ను చేసుకోవడం తప్పు అని అనుకుంటున్నారా అనిపిచ్చింది. కానీ నేను ఆ రోజు ఒకటే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా. నేను వీళ్ళ ఇంట్లోకి రావడం వీళ్ళ అదృష్టం అని అనుకోవాలి. అది నేను స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినా అండి. నిజంగా. ఎందుకంటే లవ్ మ్యారేజ్ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్న పర్సన్ అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయినా. ఆ రోజు ఒకటే అనిపిచ్చింది. నేను వీళ్ళింట్లో అడుగు పెట్టడం వీళ్ళ అదృష్టం. సో, అలా ఫీల్ అవ్వాలి వీళ్ళు అని జెప్పేసి అనుకున్నా. సో, అదే మొండి పట్టుదలతో ఉంటుండే. బిఫోర్ మ్యారేజ్‌కి ముందే నేను వేరే కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే నేను పేరు తీసుకోను. వేరే కంపెనీలో నేను ఒక 2 ఇయర్స్ ఉండడం జరిగింది. మన ఈ ఇండస్ట్రీలోనే. సో, రైట్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకోలే. రైట్ ఇండస్ట్రీ రైట్ ప్లాట్‌ఫార్మ్‌ని నేను ఎంచుకోలేదు. ఈ ఇండస్ట్రీ గురించి నాకు అర్థమైంది. నేను అక్కడ తెలుసుకున్నా. ఎందుకంటే ఒక హ్మ్. 0 నుంచి ఒక మంచి లగ్జరీ లైఫ్‌కి వెళ్ళే ఏకైక మార్గం ఏదైనా ఉంది భూమి మీద అంటే ఈ ఇండస్ట్రీ మాత్రమే. చిన్నప్పటి నుంచి నా మైండ్‌సెట్ ఒకటే ఉంటుండే. మంచి లైఫ్, లగ్జరీ లైఫ్ ఉండాలి. మంచి కార్‌లలో తిరగాలి. మంచి డబ్బున్న వ్యక్తులాగా అందరిలాగా మంచిగా నచ్చిన బంగారం కొనుక్కోవాలి. సో, చాలా పెద్ద పెద్ద కలలుంటుండే. కానీ నా లైఫ్ రియాలిటీ వచ్చేసరికి అంతా అపోజిట్ ఉంటుండే. అనుకునేదాన్ని. కానీ ఏదో ఒక మూలన ఒక నమ్మకం ఉంటుండే. ఖచ్చితంగా నేను మంచి లైఫ్ లీడ్ జేస్తా అని. సో, నిజంగా నా కోరిక ఆ దేవుడు విన్నాడో ఏమో! నాకు ఈ అవకాశాన్ని మా గ్రేట్ అప్‌లైన్ సంధ్య మేడం త్రూగా మా ఇంటికొచ్చిర్రనమాట. సో, థాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీరు ఈ అవకాశం నాకివ్వకపోతే నా లైఫ్ ఎటు ఎళ్ళేదో అనిపిస్తది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆ కంపెనీ అక్కడ నేను ఇన్‌కమ్ ఏం తీసుకోలేదు. అది క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆన్‌లైన్ బిజినెస్ శారీస్ బిజినెస్ చేయడం జరిగింది. అక్కడ గూడా మంచి ఇన్‌కమే తీసుకున్నా. 30,000 వరకు మంత్లీ. కానీ ఏమంటారు? కొనే వాళ్ళకన్నా అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు ఆన్‌లైన్‌లో గూడా. సో, అక్కడ గూడా ఆ బిజినెస్ అనేది అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో, నెక్స్టొచ్చి వెస్టీజ్ అవకాశం వచ్చింది నాకు ఈ ఈ బిజినెస్‌లో. అప్పుడు ఏందంటే, నేను ఇక్కడ మీరు ఫోటో అబ్జర్వ్ చేస్తుండొచ్చు. 5 మంత్స్ ప్రెగ్నెంట్‌తో ఉన్నా. మీటింగ్ అయిన స్టార్టింగ్‌లో ఐ మీన్ జాయిన్ అయిన కొత్తలో నాకు ఇక్కడ సిటీలో ఒక మీటింగ్ జరిగితే మాకు దాస్ సార్ ఇన్వైట్ చేసిర్రనమాట. పూర్ణిమ మేడం, మీరు రావాలి మేడం ఖచ్చితంగా. అంటే సార్ వాళ్ళు నాకు అంతకుముందే పరిచయము. నేను ఎలాంటి డ్రీమర్‌ని, ఎలా వర్క్ చేసినో, ఎంత హార్డ్ వర్క్ చేసినో నన్ను చూసేవాళ్ళక్కడ. సో, ఇక్కడ గూడా అలాంటి డ్రీమర్‌కి ఈ ప్లాట్‌ఫార్మ్ దొరికితే వాళ్ళంటే ఏందో నిరూపించుకుంటారు ఖచ్చితంగా అని అనుకున్నారో ఏమో! సో, నాకు ఈ అవకాశం ఇచ్చిర్రనమాట. సో, ఇక్కడ మీటింగ్‌కి రమ్మని జెప్పిర్రు. ఆ రోజు దిగిన ఫోటో. నెక్స్టొచ్చి చూడండి నేను 8 మంత్స్ ప్రెగ్నెంట్‌తో ఉన్నానన్నమాట అప్పుడు. సో, ఈ ప్లాన్ అనేది అంటే నేను లాగిన్ అయ్యాక అంటే నియర్ బై మా చుట్టుపక్కల మా కాలనీ, పక్క కాలనీ ఇట్లా దగ్గర దగ్గర ఉన్నవి నేను ఫిజికల్ ప్లాన్స్ కూడా వెళ్ళేదాన్ననమాట. అప్పటి వరకు నేను కొంచెం ఫోన్‌లో నాకు శారీస్ కస్టమర్స్ ఉంటుండే. వాళ్ళ వాళ్ళ త్రూగా గూడా నాకు బిజినెస్ అయింది. సో, తర్వాత నియర్ బై ఉన్న వాళ్ళకి నేను ఫిజికల్‌గా వెళ్లి ప్లాన్ జెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ప్లాన్ విన్న మేడం అయితే నేను ఒక 1 అవర్ అనుకుంటా నాకు తెలిసి కంప్లీట్‌గా ఆ బుక్‌లో కేటలాగ్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ గురించి తనకి షేర్ చేసిన. 8 మంత్స్ ప్రెగ్నెంట్‌తో 1 అవర్ కంటిన్యూ‌గా మాట్లాడడం అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత ఆయాసపడ్డానంటే నిజంగా వాటర్ తాగకుంటా చాలా ఆయాస పడుకుంటా చెప్తుంటే ఆ మేడం అన్నారు. ఆమె కూడా లేడీయే గదా! నా బాధ అర్థం చేసుకుంది. "ఎందుకమ్మా నీకింత బాధ? ఇంత కష్టం అవసరమా? ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లో నీకవసరమా? హ్యాపీగా రెస్ట్ తీసుకో. నీ కడుపులో ఉన్న పాప హ్యాపీగా మంచిగా హెల్తీగా ఉంటారు. ఎందుకింత కష్టపడుతున్నావు" అని జెప్పేసి నాకు సలహా ఇచ్చిర్రనమాట. అంటే తను గూడా లేడీయే గాబట్టి నా బాధ అర్థమైంది ఆమెకి. సో, అది నేను తప్పుగా అనుకోను. అంత సేపు చెప్పినా గాని ఒక్క సోపు గూడా మేడం తీసుకోలే.
ఒక్క పేస్ట్ గూడా. ఏది గూడా నాకిది కావాలి అని అనలే. ఓకే. నేను తర్వాత చెప్తానన్నారంతే. కానీ నేను ఆ రోజు వెనక్కికి వచ్చినా గదా! నేను ఎప్పుడు గూడా ఫీల్ అవ్వలే. ఎందుకంటే నాకు తెలుసు నో చెప్పిర్రు అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. సో, అది మా అప్లయన్స్ బాగా మైండ్‌లో ఏసిర్రనమాట. నో చెప్తే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్సన్‌కెళ్ళిపోవాలి అని. ఎందుకంటే అందరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అందరికి అర్థమైతే గూడా కష్టమే. ఎందుకంటే అదంతే ఇంగ అందరికి అర్థం గాదు. ఓకేనా? ఏమంటారు నుదిటిన రాసి పెట్టున్న వాళ్ళకు మాత్రమే ఈ బిజినెస్ అవకాశం అర్థమైతది. ఓకేనా? సో, ఆ సిట్యుయేషన్‌లో ఉన్నా గూడా నేను ఏ రోజు గూడా ఆహ్, బ్యాక్ కాలేదన్నమాట. సో, నాకిట్లా జరిగింది అని జెప్పి. నేను అలా ఉన్నప్పుడు నాకు జూమ్ మీటింగ్స్ మనకు కరోనా టైమ్‌లో జూమ్ మీటింగ్స్ స్టార్ట్ అయినాయి. సో, ఆ జూమ్ మీటింగ్స్ గూడా నేను నా కిచెనే నా మీటింగ్ హాల్ అండి. కిచెన్‌లో ఉన్నప్పుడే ఉన్నంత సేపు 1 ½ అవర్ మార్నింగ్ టైమ్‌లో ఉంటాయి. సో, ఆ జూమ్ మీటింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను నోట్స్ గూడా ప్రిపేర్ చేసుకుంటుండే మీటింగ్‌లో. కంప్లీట్‌గా నేనెంత డెడికేషన్‌తో పని చేసినో స్టార్టింగ్ నుంచి ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలామందేందంటే అప్లైన్ చెప్పిన మాట నెగ్లెక్ట్ జేస్తారు. ఏముందిలే వినేది. జూమ్ అటెండ్ అవ్వమంటే గూడా అటెండ్ అవ్వరు. జస్ట్ అటెండెన్స్ వేసి పక్కన పడేస్తారు ఫోను. కానీ నేను ఏ రోజు గూడా అలా అనుకోలే. ఎందుకు అంటే ఇది నా లైఫ్. నా లైఫ్ ఎలా ఉండాలో ఆహ్, ఏమంటారు దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయిన కంపెనీని ఆ దేవుడు నాకు పంపించిండు. సో, ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకోవాలి? అస్సలు వదులుకోలే. నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా ఏది గూడా నేను చూడలేదండి. కంప్లీట్‌గా నా కిచెన్‌లో వర్క్ అవుతూనే ఉంటది. వంట బండ ఉంటది గదా! సో, అక్కడే నేను బుక్కు, పెన్ పెట్టుకొని నోట్ చేసుకుంటుండే. ఫోటోస్ తీస్తుండే, గ్రూప్‌లో షేర్ చేస్తుండే. టీమ్‌కి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుండే అన్నమాట. సో, నేను ఈ పని చేస్తున్నా మీరు గూడా చేయండి అని. సో, రీసెంట్‌గా నాకు ఈ ఫోటో దొరికింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ ఒకటే మనం ఎంత లెర్న్ చేస్తే అంత ఎదుగుతాం. సో, ఎంత నేర్చుకుంటే అంత సక్సెస్ అయితాం. మా మీటింగ్సే సక్సెస్ సీక్రెట్ అండి. చాలా మంది అనుకుంటారు. ఏంటి సీక్రెట్? మీరు సింగిల్ లేడీగా ఇలాంటి అచీవ్‌మెంట్స్ తీసుకుంటున్నారు. ఇంత సక్సెస్ అవుతున్నారు. ఏంటి సీక్రెట్ అని అడుగుతారు. మీటింగ్సే సీక్రెట్. ఆల్‌వేస్ నేను స్టూడెంట్ మెంటాలిటీతోనే ఉంటా. స్టూడెంట్ మైండ్‌సెట్‌తోనే ఉంటా. ఎప్పుడు గూడా ఎవ్వరు చెప్పినా నేను నేర్చుకోవడానికే డౌన్‌లైన్ జెప్పిర్రు, అప్‌లైన్ జెప్పిర్రు ఎవ్వరు చెప్పినా సరే నేను నేర్చుకోవడానికే ప్రయత్నం జేస్తా. ఖచ్చితంగా. ఎందుకంటే నేర్చుకుంటేనే కొత్తదనం ఒస్తుంది. మనము కొత్త సక్సెస్ వైపు మనం అడుగులు వేస్తాం ఖచ్చితంగా. ఎక్కడ మీటింగ్ అయినా నేను ఖచ్చితంగా మీటింగ్‌లో అటెండ్ అవుతా. మీటింగ్‌లో ఉండాల్సిందే. సో, అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతామనమాట. సో, ప్రతీది గూడా నేను ఎప్పుడైతే నాకు డెలివరీ అయిందో, సో, డెలివరీ టైమ్‌కి నాకు 16,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్‌ల. 5 మంత్స్ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేషిన. డెలివరీ అయ్యాక ఆ నైన్త్ మంత్ నేను కాలు గూడా బయట పెట్టలేదు. 16,000 ఇన్‌కమ్ తీసుకున్నా నేను. సో, ఆ రోజు అనిపిచ్చింది రేపటినాడు నేను కాలు బయట పెట్టకున్నా సరే నాకు ఇన్‌కమ్ అనేది ఆగదు ఈ బిజినెస్ నుంచి. సో, నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. సో, ఫిజికల్ ప్లాన్స్ స్టార్ట్ జేషిన. మెల్లిమెల్లిగా పాపని మా వదిన దగ్గర వదిలేసి, సో, తనకు కావాల్సిన పాలు, ఏమన్నా స్నాక్స్ అవి తనకిచ్చేసి, తనని జూసుకోమని జెప్పేసి నేను ప్లాన్స్‌కి బయటికెళ్తుండే. ఫిజికల్ ప్లాన్స్ జేస్తుండే. ఎయిర్ ప్యూరిఫైయర్ డెమోస్ జేస్తుండే. సో, ఫేషియల్స్ ఓకేనా? లేడీస్‌కి డైరెక్ట్ నేను ఫేషియల్స్ నేనెక్కడ గూడా షేమ్‌గా ఫీల్ గాలే. నేను చెయ్యాలా? నేను ఫేషియల్ జేయాలా? అని ఎక్కడ గూడా నేను ఫీల్ గాలే. ఎందుకంటే నేను తప్పు జేయట్లేదు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ నేను జనాలకి షేర్ జేస్తున్నా. వాళ్ళ హెల్త్‌ని కాపాడుతున్నా. సో, నేను ఆ ఫీలింగ్ తోటే ఉండేదాన్ననమాట. ఫేషియల్స్ గాని, ప్రతి డెమో గాని నేను చేసేదాన్ని. అగ్రి డెమోస్, హోమ్ కేర్ డెమోస్ ప్రతీది గూడా నేను చేసేదాన్ననమాట. సో, ఇది నా ఫస్ట్ అచీవ్‌మెంట్. నా ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో, ఈ బిజినెస్‌లో నేను జుపిటర్ బైక్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ మూమెంట్ అది. సో, నేను బిఫోర్ వెస్టిజ్ ఏందంటే సెకండ్ హ్యాండ్ బండి చూసినా అండి. సెకండ్ హ్యాండ్ బండి ఒక 10, 15 వేలల్లో సెకండ్ హ్యాండ్ బండి దొరికితే బావుండని నంబర్ ఆఫ్ పీపుల్‌ని అడిగిన. మంచి కండిషన్‌లో ఉన్న బండి ఉంటే చెప్పండి. నాకు కావాలి బండి అని. అంటే బండి అంటే అంత పిచ్చి. నాకు కాలేజ్ డేస్‌లో గూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటుండే బండి. స్కూటీ. సో, ఒక ట్రయల్ ఇస్తే బావుండు అని అడుగుదామని గొంతుల దాంకొస్తుండే కానీ అడగకపోయేదాన్ని ట్రయల్. ఎందుకంటే ఏదన్నా వాళ్ళు నో చెప్పిర్రనుకోండి అప్పుడు హర్ట్ అవ్వాలి. ఎందుకు అని చెప్పేసి ఎంతో డ్రీమ్‌ని చంపుకొని ఎదిగిన నేనైతే. ఎన్నో డ్రీమ్స్‌ని చంపుకొని ఎదిగిన. నిజంగా. సో, ఈ బిజినెస్‌లోకొచ్చినాక నా ఫస్ట్ అచీవ్‌మెంట్. సో, బండి తీసుకునే రోజు
దాస్ సార్, పూర్ణిమ మేడం వాళ్ళకి ఇన్వైట్ చేశాననమాట. సో, సార్ నేను తీసుకుంటున్నా రండి అంటే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది షోరూమ్. సార్ వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చిర్రనమాట. మా సిస్టర్ వెహికల్ తీసుకుంటుంది అన్న ఫీలింగ్‌తో సార్ వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. నాకు ఒక ఫ్లవర్ పూల మొక్క గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. చాలా హ్యాపీ మూమెంట్. అది నా ఫస్ట్ అచీవ్‌మెంట్. నా డ్రీమ్ అనేది నెరవేరింది. సో, నిజంగా యూనివర్స్ అనేది ఆహ్, చాలా ఎక్సలెంట్ అండి. అంటే ఎందుకంటే నేను ఏ డ్రీమ్ చేసినా ఆ డ్రీమ్స్ అనేవి అచీవ్ అయితున్నాయి ఇక్కడ. సక్సెస్ అయితున్నాయి. ఎందుకంటే ఆ డ్రీమ్స్ గూడా నేను మర్చిపోయినా. సో, ఆ డ్రీమ్స్ గూడా కొన్ని కొన్ని నాకు ఉన్న కలలు నేను మళ్ళా అంటే రెగ్యులర్‌గా చెప్పడం అనేది మర్చిపోయినా. కానీ ఆ డ్రీమ్స్ అన్నీ అచీవ్ అయితున్నాయి బిజినెస్‌లో. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా. సో, చాలా హ్యాపీ అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చి ఆ బండి మీద ఇట్లా ఎయిర్ ప్యూరిఫైయర్ డెమోస్‌కి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే నేను డెమోస్‌కి వెళ్ళేదాన్ని. సో, ఎక్కడ గూడా నేను ఫీల్ గాలే. అంటే లేడీస్ ఇట్లా చేయొద్దు, ఇలా వెళ్ళొద్దు, ఇది ఏది గూడా నేను అనుకోలే. నేను అసలు నిజంగా చెప్తున్నా గదా! ఈ ఏది గూడా ఇది లేడీస్ జేసే పని, ఇది జెంట్స్ చేసే పని అని నేనెప్పుడూ అనుకోలే. నాకు నాకు నేను చెయ్యగలనా లేదా? 100% నేను ఆ పని జేసేస్తా అంతే. సో, అది నాకు ఏమంటారు దేవుడిచ్చిన వరం అనుకోవాలి నిజంగా. సో, అంత ధైర్యం ఇచ్చిండు దేవుడు నాకు. సో, చాలా హ్యాపీ అది మాత్రం. అది ఒక వరం అనుకుంటా నేను. సో, ఏ రోజు గూడా నేను ఫీల్ గాలే ఇలా జెయ్యొద్దు, ఇలా ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఎప్పుడు గూడా అనుకోలే. సో, ఈ ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక 12 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. సో, అక్కడ ఉన్న లేడీస్ ఎప్పుడు ఈవినింగ్ కాగానే ముచ్చట్లు పెట్టడం అలా ఉంటది గదా! నేను ఏ రోజు గూడా మా ఇంటికి తాళమే ఉంటుండే. ఈవినింగ్ ఎప్పుడో 6, 7కి పిల్లల్ని వదిన దగ్గర నుంచి తీసుకొచ్చేదాన్ని. మళ్ళీ పొద్దున్నే 11, 12 వరకు పనంతా కంప్లీట్ చేసుకొని, పిల్లల్ని అక్కడ వదిలేసి ఎళ్ళేదాన్ని. ఇంక లాస్ట్ 1 ఇయర్ నుంచి పిల్లలిద్దరు గూడా స్కూల్‌కెళ్తున్నారు. ఇద్దరిని ఒకేసారి స్కూల్‌లో ఏసినాననమాట. సో, ఇద్దరు స్కూల్‌కెళ్తున్నారు. నాకు ఫుల్ టైమ్ దొరికింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చిందంటే మళ్ళీ 4:00 వరకు నన్నెవ్వరు టచ్ జేయరు. సో, ఫుల్ టైమ్. సో, టైమ్ దొరికితే బావుండు దేవుడా! నేనింకా గట్టిగా పని చేద్దును గదా! అని అనుకుంటుండే అన్నమాట. సో, అంత వర్క్ చేస్తుండే అన్నమాట. సో, నన్ను నిజంగా చాలా హ్యాపీ పోస్టర్ అన్నమాట ఇది. నా డ్రీమ్ పోస్టర్. మన ఆర్గనైజేషన్‌లో ఒక లీడర్ తీసుకునేటప్పుడు కార్ అన్వీలింగ్‌కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో, అక్కడ ఎళ్ళినామనమాట. ఆ కార్ షోరూమ్‌లో ఈ కార్ నా కంట పడ్డది. సో, చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే చాలా మంచిగనిపిచ్చింది. సో, చూడగానే అట్రాక్ట్ అయినానన్నమాట ఆ కార్‌కి. రెడ్ కలర్ చాలా వండర్‌ఫుల్ కలర్. నాకు చాలా బావుంది. సో, నచ్చింది. నచ్చగానే నేనేమనుకున్నా ఫోటోస్ దిగండి. మీకు నచ్చిన కార్ దగ్గర మీరు ఫోటోస్ దిగండి అని లీడర్స్ చెప్పిరన్నమాట. సో, నేను ఈ కార్ దగ్గర ఫోటోస్ దిగుతుంటే నాతో పాటు వచ్చిన లీడర్స్ ఏమో చూస్తున్నారు, నవ్వుతున్నారు. ఎవరు దిగలే ఆ రోజు. సో, నేను దిగుతుంటే వాళ్ళకేమనిపించిందో ఏమో తెలవదు గానీ నవ్వుతున్నారు. సో, నాకు గావాలి సార్ ఈ కార్ అని జెప్పేసి ఆ షోరూమ్ ఆయనని దాని డీటెయిల్స్ కనుక్కొని ఆ సీట్‌లో కూర్చొని అంత కంఫర్ట్ అనిపిచ్చింది. సో, ఆ రోజు నైటే నేను ఈ పోస్టర్ గ్రూప్‌లో షేర్ చేసిన. ఏప్రిల్ 2 మై డ్రీమ్ కార్ అని. చాలా మంది లీడర్స్ అప్రిషియేట్ జేసిర్రు. కంగ్రాచ్యులేషన్స్ మేడమ్, కంగ్రాచ్యులేషన్స్ అని. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా బలం వచ్చిందనమాట. ఎందుకంటే డ్రీమ్‌ని పోస్ట్ చేయండి, ఎక్స్‌పోజ్ చేయండి ఖచ్చితంగా అని చెప్తారు లీడర్స్. కానీ మనం ఇక్కడేందంటే నా డ్రీమ్ నా మనసులో ఉంది. ఎవరికి చెప్పనవసరం లేదు అనుకుంటారు. మనము ఎంత జనాలకు తెలియజేస్తే ఆ జనాలు గుర్తు చేస్తారు మీకు. మీకు ఏమంటారు? ఏమైంది? ఏప్రిల్ 2కి కార్ అన్నావు గదా! ఏమైంది నీ కార్? ఏమైంది నీ కార్? అని అడుగుతా ఉంటారనమాట. సో, ఈ పోస్టర్ ఏసినప్పుడు నన్ను గూడా చాలా మంది హేళన జేషిర్రు. "నువ్వా? కారా? రీసెంట్ గానే బండి గొన్నావు. అప్పుడే కారా? 6 మంత్స్ జస్ట్ 6 మంత్స్ అంతే బండి గొన్నాక. సో, ఒక 2, 3 మంత్స్‌కి జూషినా నేను. సో, ఏప్రిల్‌కి నాకు గావాలని చెప్పేసిన. బండి గొన్న 2, 3 నెలలకేమో నేను ఈ కార్ జూసిన. ఆ రోజు పోస్టర్ ఏసిన. ఏప్రిల్ 2కి కారొస్తదని జెప్పిన. కానీ ఏప్రిల్ 1 రోజే నా కార్ నా సొంతమయింది. ఏప్రిల్ 1 డే ముందే. చాలా హ్యాపీ. ఎందుకంటే అనుకున్నది సాధిస్తే ఆ ఫీలింగే వేరు. సో, ఆ రోజు చూడండి. ఫస్ట్ టైము మా సార్ అంతవరకు గూడా ఏ మీటింగ్ అటెండ్ అవ్వలే. ఏ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలే. ఏది అటెండ్ అవ్వలే. ఫస్ట్ టైమ్ మన కార్ అన్వీలింగ్‌కి వచ్చిర్రనమాట. సో, లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే నా గురించి చెప్తుంటే లీడర్స్ అందరూ చెప్తుంటే మా సార్ అనుకున్నారు. ఇంత ఇంత వర్త్ ఉందా అసలు? అంటే ఇంత వర్క్ అయితుంది. ఈ బిజినెస్ ఇంత డెప్త్ ఉంది అని జెప్పి సార్‌కి అర్థం గాలే. అక్కడికొచ్చిన రోజు అర్థమైంది.
సో సార్‌తో మాట్లాడిచ్చిర్రు దాస్ సారు. ఒక్కటే మాట జెప్పిర్రు. చిన్న సెంటెన్స్ ఎక్కువ మాట్లాడలేదు. స్టేజ్ ఫియర్ ఉంటది గాబట్టి ఎక్కువ మాట్లాడలేదు సారు. ఒకటే సెంటెన్స్ నా నా డ్రీమ్ గూడా కారు తీసుకోవాలనుండే. మా వైఫ్ నాకు కార్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి నుంచి నేను మా వైఫ్‌కి సపోర్ట్ జేస్తా అనన్నారు. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి నిజంగా. సో అక్కడ అంతే ఇంగా ఆ ఆనందానికి అవధులు లేవు. సో మన లీడర్స్ అందరూ నియర్లీ అది కరోనా టైమ్ అండి. కరోనా టైము షోరూమ్‌లో గూడా అంతమందికి అలో లేదు. నియర్లీ ఒక 100-150 మెంబర్స్ లీడర్స్ వచ్చిర్రు షోరూమ్‌కి. సో అంతమంది ఒక సింగిల్ లేడీ కార్ అచీవ్ అయ్యిర్రు బిజినెస్‌లో అని జెప్పేసి ప్రతి ఒక్క లీడరు వచ్చి నన్ను బ్లెస్ జేసి చాలా హ్యాపీ అండి ఆ రోజైతే. అది చెప్పలేని ఆనందం. ఆ రోజు ఇంటికెళ్ళాక నా ఆనందానికి అవధులు లేవు నిజంగా. చాలా అసలు మనస్తృప్తిగా ఉండే ఆ రోజైతే. సో అంత హ్యాపీ మూమెంట్ నా నా కారు మా ఇంటికి రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ మా ఎంటైర్ ఫ్యామిలీలో లేడీ డ్రైవర్ ఎవ్వరు లేరండి. ఫస్ట్ రికార్డ్ బ్రేక్ జేషిన నేనే. ఎవ్వరు గూడా లేరు ఇంతవరకి. సో, ఇక్కడ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ పెరగాలి అంటే, మన బిహేవియర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కారు గొని నేనక్కడ పెట్టేసి మా సారొస్తేనే నేను కారు తీస్తా అంటే నా బిజినెస్ కాకపోతుండే. సో, అక్కడ డూ ఆర్ డై అన్న పదానికి అర్థం నాకు తెలిసిందండి. నా కారు గొన్నాక. చేస్తే చేయాలే, లేకపోతే పోవాలే. అదొక్కటే. దానికి అర్థం నాకు దెలిసింది నిజంగా. ఎందుకంటే, కారంటే చాలా భయమైతుండే. అంత పెద్ద వెహికల్ గదా! సో, నేను హ్యాండిల్ జేయగలనా? నేను డ్రైవ్ జేయగలనా? అని జెప్పేసి చాలా భయపడుతుండే. ఇంకా ఏం జేయలేని స్థితి. వెనకకు తిరిగి పోలేను. పోతే ముందుకు పోవాలంతే. లేకపోతే అంతే ఇంగ. సో, అదొక్కటే డిసైడ్ అయినా. డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళినా, ప్రాక్టీస్ జేషినా. సో, మా బ్రదర్ సపోర్ట్ జేసిర్రనమాట. నాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఒక 15 డేస్ వరకి. సో, సెల్ఫ్‌గా కార్‌లో ఎవ్వరు లేరు. సో, మా బ్రదర్ ఒకటే మాట జెప్పిర్రు. నాకింకా భయమైతుంది. ఆ గేర్ మార్చడం అది గుర్తు రావట్లేదంటే ఒకటే చెప్పిండు మా తమ్ముడు. "నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే కార్ తీస్తావో ఎవ్వరు లేకుండా అప్పుడే నీకు పర్ఫెక్ట్‌గా నీ కారొచ్చినట్టు" అని జెప్పిర్రు. సో, ఆ రోజు తీసినా అన్నమాట. ఫస్ట్ మీటింగ్‌కెళ్ళిన బొగ్గులకుంట మీటింగ్‌కి. సిటీలోకే ఎళ్ళిన ఫస్ట్. సో, చాలా షివరింగ్. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది ఆ వీడియో. నేను అప్పుడప్పుడు చూస్తూ చాలా హ్యాపీ అనిపిస్తది. అంటే ఎంత షివరింగ్ అంటే లీడర్స్ నేను అసలు స్టేజ్ గూడా ఎక్కలేని స్థితి. స్టేజ్ గూడా ధైర్యంగా నేను ఎక్కలేకపోతుండే. అంటే అంత భయం ఉంటుండే. స్టేజ్ ఫియర్ అంత ఉంటుండే. జూమ్‌లో మాట్లాడుతుండే. కానీ ఫిజికల్‌గా నేనెళ్ళి ఆహ్, చాలా ఏమంటారు ఒక 2 ఏండ్ల తర్వాత అప్పటి వరకు జూమ్‌లోనే ఉంటుండే. ఫిజికల్‌గా కనిపించడం అంటే పిల్లలు ఎప్పుడైతే కొంచెం వదిన దగ్గర వదిలేసి ఎళ్తున్నో అప్పుడే నేను ఫిజికల్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేదాన్ని. కానీ స్టేజ్ ఫియర్ చాలా ఉంటుండే. కానీ ఆ రోజు కార్ తీసినా గదా! కారు ఆపి దిగినాక గూడా ఒక 10, 15 మినిట్స్ బాడీ షివరింగ్ ఆగలేదు. అంత భయంతో గూడా అంత దూరము సిటీలో బుగ్గలకుంట ఎళ్ళిన హయత్ నగర్ నుంచి అంటే చూడండి ఆ రోజు నాకు ఒక్కటే అర్థమైంది. మనిషి తలుచుకుంటే గట్టిగా తలుసుకోవాలంతే. తలుచుకుంటే ఏమైనా చేయగలరంతే. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా. గట్టిగా తలుచుకోవాలి. అది ఎంత పెద్ద అచీవ్‌మెంట్ అయినా జేసేస్తాం. ఎంతో భయపడేదాన్ని. కానీ ఆ రోజు చేయాలంతే ఇంగ అని జెప్పేసి ఆ సెల్ఫీ వీడియో ఎందుకు భయంగా మాట్లాడిన ఆ వీడియోలో గూడా. సో, అక్కడ అది తీసినాక చాలా టీమ్‌లో గూడా చాలా మొమెంటం. సెల్ఫ్‌గా మనం కార్ తీయడము, ఈ డ్రెస్ కోడ్‌లో ఈ డ్రెస్ కోడ్‌లో ఈ కార్ తీయడము ఇదంతా టీమ్‌లో మంచి మొమెంటం ఉండే. సో, మేడం జేయగలిగినప్పుడు నేను గూడా జేయాలి అని ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యి చాలా మంది లీడర్స్ కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం, కార్స్ తీసుకోవడము. సో, ఇలా బ్లేజర్‌లో డ్రెస్ కోడ్‌లో రావడము చాలా చేంజెస్ వచ్చినాయండి టీమ్‌లో. ఇక్కడ మన దగ్గర నుంచే రావాలి ఫస్ట్ మార్పు. సో, మనమేందంటే జనాల దగ్గర ఎక్స్‌పెక్ట్ జేస్తాం. సో, ఇక్కడ జూడండి నా కారే నా బ్రేక్‌ఫాస్ట్ అవుతుండే, లంచ్ అవుతుండే, ఒక్కొక్కసారి డిన్నర్ గూడా అవుతుండే. సో, కంప్లీట్‌గా కార్‌లోనే. ఇక్కడ ఏది గూడా నేను అంటే లా ఏమంటారు పనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. పనికి. సో, తిండి దగ్గర గాని పనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. పనికి ఖచ్చితంగా పని జరగాలి అంటే జరగాలి. నేను డెమోకెళ్ళాలి అది ఎంత లాంగ్ ఉన్నా సరే. డెమోకెళ్ళాలి అంటే వెళ్ళాలంతే. సో, ప్లాన్స్ చెప్పాలి అంటే చెప్పాలి. ఏదన్నా తలుచుకుంటే అది కంప్లీట్ గావాల్సిందే. చిన్నప్పటి నుంచి అయినా అట్లే. సో, అదే మొండితనంతోటే మా సార్‌ని గూడా సాధించుకున్నా అనుకోండి. సో, మొండితనం అనేది ఇంపార్టెంట్. సో, ఆ మొండితనమే ఈ బిజినెస్‌లో నేను ఇలా నిలబడ్డాననుకుంటా. సో, ప్రతీది గూడా పట్టుదలతో జేస్తుండే అన్నమాట. ఇక్కడ జూడండి
అంటే నేను అంతకుముందు గూడా లాంగ్ డ్రైవ్స్ బానే ఎళ్ళిన డెమోస్‌కి. చాలా లాంగ్ ఎళ్ళేదాన్ని. నాగర్, కర్నూల్. సో, చాలా దూరం దూరం ఎళ్ళేదాన్ననమాట. అక్కడ ఎళ్ళినప్పుడేందంటే, ఒకరోజు నాకనిపిచ్చింది ఎన్ని కిలోమీటర్స్ ఉంటదో చూద్దాము, చెక్ జేద్దాం అని జెప్పేసి నేను పాయింట్ 0 జేసి స్టార్ట్ జేషిననమాట. సింగిల్ డే సెల్ఫ్ డ్రైవింగ్ 288 కిలోమీటర్స్ అండి. సింగిల్ డే సెల్ఫ్ డ్రైవింగ్. ఓకేనా. సో, లేడీస్ చెయ్యగలరు ఖచ్చితంగా. ఈ ఫోటో నేనెందుకు షేర్ జేస్తున్నా అంటే మీరర్థం జేసుకోండి. మనం గూడా చేయగలుగుతాం ఖచ్చితంగా. స్ట్రాంగ్ డ్రీమర్‌గా అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యమైతది. అన్ని కిలోమీటర్స్ ఒక 3 సర్జరీలయిన ఒక లేడీ. ఓకేనా. 4 సంవత్సరాల్లోనే 3 సర్జరీలయినాయి. ఓకేనా. సో, 3 సర్జరీలయిన లేడీ ఎంత వీక్‌గా ఉంటది. అసలు ఇంత డ్రైవింగ్ అంటే అది ఇంపాసిబుల్. కానీ సప్లిమెంట్స్ ఎంత సపోర్ట్ జేసినాయో నాకు. అంత చేసినా గూడా నేను ఏ రోజు గూడా నీరసపడలే. ఎంత ఎంత పని చేస్తే నేనంత హ్యాపీగా ఇంటికొచ్చేదాన్ని. పని ఎంత ఎక్కువైతే అంత హ్యాపీ. అది సీక్రెట్ ఇక్కడ అంతే. సో, ఒక జాబ్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా చేయండి అంటే మనకెంత బాధ అనిపిస్తది. కదా! కానీ ఇక్కడ ఇంకొక డెమో ఎక్స్‌ట్రా జరిగింది అంటే చాలా హ్యాపీగా ఇంటికెళ్తాం. అదే సీక్రెట్ ఇక్కడ. నేను ఏ రోజు గూడా నేను చేయలేను, నేను పోలేను, అంత దూరం, ఇంత దూరం ఎప్పుడు గూడా అనుకోలే. ఎంత దూరమైనా సరే వర్క్ ఉంది అంటే అంత డెడికేషన్‌తో నేనక్కడికెళ్తుండే. ఖచ్చితంగా అది కంప్లీట్ జేసుకొని ఇంటికొస్తుండే. పోస్ట్‌పోన్ మెంటాలిటీ ఉండకపోతుండే. ఎస్కేప్ అయ్యే మెంటాలిటీ అస్సలు లేదు నాకు. ఇప్పటికి గూడా ఎస్కేప్ అవ్వనే అవ్వను ఖచ్చితంగా. సో, ఇక్కడ అలా ఉండాలన్నమాట. ఇది నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చాలా హ్యాపీ అన్నమాట. మా హస్బెండ్ నా లైఫ్‌లోకి రావడం. ఎందుకంటే ఒక నాన్న తర్వాత నాన్నలాగా ఆలోచించే మా హస్బెండ్. సో, మా నాన్న మాకెంత సపోర్ట్ జేషిర్రో, మమ్మల్ని ఎంత ధైర్యంగా ఆహ్, స పెంచిర్రో, సో, మా హస్బెండ్ గూడా నాకంత సపోర్ట్ జేస్తారండి. ఏ రోజు గూడా నా ఇష్టాన్ని కాదనలే. ఏ రోజు గూడా. ఇప్పటికి గూడా. ఏ రోజు గూడా. నాకెట్లా నచ్చితే నేనట్లుంటా. నా డ్రెస్సింగ్ విషయంలో గానివ్వండి, ఏదైనా నీకేదైనా సరే అంతా నీ ఇష్టం, అంతా నీ ఇష్టం, అంతా నీ ఇష్టం అంటారు మా సార్. సో, చాలా నాకు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ అనేది చాలా ఉంది మా హస్బెండ్‌ది. సో, ఆయన సపోర్ట్ లేకుంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నే గాదు నిజంగా. సో, చాలా సపోర్ట్ ఉంది. థాంక్ యూ జాన్ రెడ్డి సార్. అండ్ మా సార్ ఎత్తుకున్న పాప ఉంది గదా! ఈ పాప కడుపులో ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేషిననమాట. అప్పుడు ఈ బాబు 1 ½ ఇయర్ ఉన్నాడు. సో, అప్పుడు 5 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ జేషిన. సో, ఇక్కడ నేనొకటే చెప్తా లేడీస్‌కి ఏది గూడా లేడీస్ అనే గాదండి జెంట్స్ గూడా ఏది గూడా ఇప్పుడు మనం ఏ పని జేషినా సరే పిల్లల కోసమే. ఎక్కడ వర్క్ జేషినా, ఎక్కడ జాబ్ జేసినా, ఎక్కడ బిజినెస్ జేషినా, డబ్బు సంపాదిస్తున్నా, ఏం జేసినా మన పిల్లల ఫ్యూచర్ మంచిగుండాలన్న ఆలోచనతోటే మనం జేస్తాం. యెస్ ఆర్ నో? కానీ ఇక్కడ చాలా మంది పిల్లల్నే రీజన్‌గా జెప్పి నాకు మా పిల్లలున్నారు మీటింగ్‌కి నాకు సెట్ గాదు. మీటింగ్స్‌కి నేను రాలేను. మాకు చిన్న పిల్లలున్నారు అని జెప్పేసి ఏదో ప్రతి దానికి గూడా పిల్లల్ని రీజన్‌గా బెడతారండి. కానీ నేను గూడా ఆ రోజు నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నా మేడం. నాకు 1 ½ ఇయర్ బాబున్నాడు. నేను జెయ్యలేను. తర్వాత డెలివరీ అయ్యాక పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు నేను స్టార్ట్ జేస్తా అంటే, మా పాప, బాబు ఇద్దరు కలిసి స్కూల్‌కెళ్ళడం 1 ఇయర్ అంతే. సో, ఈ 1 ఇయర్‌లో నేను బిజినెస్ స్టార్ట్ జేస్తే, ఏ గోల్డ్ డైరెక్టరో, ఏ సిల్వర్ డైరెక్టరో ఎక్కడో ఉంటుండే నేను. ఈ 1 ఇయర్‌లో. అంటే అట్లా నేను ఎస్కేప్ అయితే అప్పుడు. ఆ సాకు చెప్తే. కానీ నేను సాకు చెప్పలే. ఎందుకంటే ఇప్పుడు మర్రి విత్తనం ఎట్లుంటదండి? చిన్నగుంటది. యెస్ ఆర్ నో? సో, ఆ మర్రి విత్తనం పూల కుండీలో పడితే మరుగుజ్జు మొక్కలాగా పెంచొచ్చు దాన్ని. మరుగుజ్జు మొక్కలాగా పెరుగుతది. అదే మర్రి విత్తనం ఒక సాగు భూమిలో పడితే ఒక పెద్ద అరణ్యాన్ని సృష్టిస్తది. సో, ఈ మర్రి విత్తనానికి దొరికిన సాగు భూమి అనేది వెస్టేజ్ అండి. సో, ఈ వెస్టేజ్‌లో వచ్చి పడ్డా. సో, ఇంత అంటే గొప్ప అవకాశం ఎక్కడ లేదు. ఇంత మంచి అవకాశం వచ్చినాక నేనెందుకు వదులుతా? అస్సలు వదలలే. మొండి పట్టు అంటే మొండి పట్టు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్టార్టింగ్‌లో మా సార్‌కి బిజినెస్ అర్థం గాక నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంటే "నువ్వు పిల్లల్ని చూసుకోవట్లేవు నువ్వు. వాళ్ళకి కావాల్సింది వండి పెట్టట్లేవు. ఎక్కడికి అది ఇది అంటా ఉంటుండనమాట. వాళ్ళని పట్టించుకోవట్లే అని. కానీ నా మైండ్‌లో ఒకటే ఉంటుండే. నేను నేను గాలి ఏది చేసినా గాని నా పిల్లల కోసమే. సో, వాళ్ళ కోసమే నేను ఏసే ప్రతి అడుగు గూడా వాళ్ళ జీవితం కోసమే అని నేను మనసులో గట్టిగా అనుకుంటుండే. ఏ రోజు గూడా నేను ఆయనకి ఎదురు చెప్పలేదు. ఒకటే మాట చెప్పేది 2 సంవత్సరాలు నాకు టైమ్ ఇయ్యి ప్లీజ్. నేనంటే ఏందో చూపిస్తా.
2 సంవత్సరాలు నాకు టైం ఇయ్యండి. నన్ను ఆపొద్దు. నన్ను ఏది గూడా మీటింగ్స్‌కెళ్ళొద్దు. అది ఇది అని ఏమనకండి. 2 సంవత్సరాలు నాకు టైం ఇయ్యండి అని అడిగేదాన్ని. సో, ప్రతిసారి మా ఆయన ఈ ఇంకా 2 ఏమంటారు 2 ఇయర్స్ అంటే ఇంకెన్నేండ్లు, ఎన్నేండ్లు అని చెప్పేసి అంటా ఉంటుండే అన్నమాట. నేను ఏమనకపోతుండే 2 ఇయర్స్ నాకు టైమ్ ఇయ్యి. 2 ఇయర్స్ నన్ను డిస్టర్బ్ జేయకు. నేనేమనకు. కొంచెం పిల్లల్ని జూసుకో. నేనేం జేసినా మీకోసమే అని జెప్పేసి అంటుండే. ఆ ఇద్దరు పిల్లలు ఎలాగో మా సార్ గూడా అలాగా నాకు. ఓకేనా? ముగ్గురు పిల్లల్లాగా. సో, ప్రతీది గూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా అన్నీ వాళ్ళకు అందుబాటులో చేసి పెట్టి నేను పనికెళ్ళేదాన్ని. డెమోస్‌కెళ్ళేదాన్ని. ఏది గూడా వాళ్ళకి డిస్టర్బ్ ఎందుకంటే వాళ్ళకేమన్నా ఇబ్బంది పెడితే నన్ను బంద్ చేయమంటారు బిజినెస్. అందుకనే వాళ్ళకన్నీ అందుబాటులో అన్నీ ఉంచి మధ్యాహ్నం 12:30 వరకు పనంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ వండిపెట్టి 12:30 కల్లా నేను పిల్లలకి బాక్స్ ఇచ్చి బయటికెళ్ళేదాన్ని. ఓకేనా. మళ్ళా ఈవినింగ్ ఇంటికొచ్చేలోపు నేను ఇంటికొచ్చేసేదాన్ని. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేకుండా. సో, నేను సాధించాలి, సక్సెస్ అవ్వాలి అంటే నాకు దొరికిన మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వదులుకోవద్దు అని నా మైండ్‌లో ఉంది గాబట్టే, నా చుట్టూ పరిస్థితులను గూడా నాకు అనుగుణంగా మార్చుకున్నా. ఓకేనా. సో, ఎలాంటి పరిస్థితున్నా సరే నాకు అనుగుణంగా మార్చుకున్నా. సో, నన్ను అనేవాళ్ళనమాట. "ప్రెగ్నెంట్‌గా ఉండి నువ్విట్లా డబ్బు, డబ్బు అని తిరుగుతున్నావు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఏం జేసుకుంటావో ఏమో నీకు హెల్త్ జూసుకోవట్లేవు." అది ఇది అంటుండే. కానీ నా మైండ్‌లో ఒకటే ఉంటుండే. నేను అష్ట కష్టాలు పడి పెరిగిన చిన్నప్పటి నుంచి. ఏ ఏ ఏ డ్రీమ్ గూడా నేను అచీవ్ అవ్వలే. కనీసం నాకు నచ్చిన డ్రెస్సులు గూడా నేను యూజ్ చేయలేకపోయినా. ఎన్నో, ఎన్నో ఉండే. ఎన్నో చిన్న చిన్న డ్రీమ్స్ అండి. నిజంగా. చాలా ఎమోషనల్ అయితా అవన్నీ తలుచుకుంటే. అసలు చిన్న చిన్న డ్రీమ్స్ గూడా చుట్టుపక్కన మా ఫ్రెండ్స్‌ని వాళ్ళని జూస్తే నాకు అనిపిచ్చేదనమాట. దేవుడా! నన్నెందుకు అసలు ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టించినవు. మంచి లగ్జరీ అంటే డబ్బున్న ఇంట్లో ఎందుకు నన్ను వేయలేదని జెప్పేసి నేను అప్పుడప్పుడు దేవుడిని అంటుండే అన్నమాట. కానీ దేవుడు ఏం చేసినా ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటదని నాకు వెస్టేజ్‌లోకొచ్చినాక అర్థమైంది. సో, నేను చిన్నప్పటి నుంచి అన్ని బాధలు భరిస్తూ పెరిగినా గాబట్టే ఈరోజు వెస్టీజ్‌లో ఇలా షైన్ అవుతున్నా అని. సో, ఏ బాధలు లేకుండా పెరిగినామనుకోండి, ఎవరో ఒకరిద్దరు నో జెప్తే బిజినెస్ వదిలేసి ఎళ్ళిపోయేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి అన్ని బాధలున్నాయి. మా అమ్మ అంటుండే ఎప్పుడు, "అమ్మగారింట్లో కష్టపడే వాళ్ళకి అత్తగారింట్లో సుఖపడతారు ఖచ్చితంగా" అంటుండే. అదొక్కటి మైండ్‌లో ఉండేది. ఆశ ఉంటుండే. మ్యారేజ్ అయితే లైఫ్ మారుతది. సో, మంచి అత్తగారిల్లు దొరుకుతది అని. సో, నిజంగా మా అమ్మ అన్నది నిజమండి. ఎందుకంటే అత్తగారు, అత్తగారు గాదసలు మాకు మా నా లైఫ్‌లో ఉన్న సెకండ్ పేరెంట్స్ అని జెప్తా. అమ్మ ఎట్లా ఉంటదో మా అత్తమ్మ గూడా అలాగే ఉంటది. అత్తమ్మ అంట అందుకే. సో, అత్తమ్మ గూడా అంతే ఇంగ. ఏ రోజు గూడా ఒక్క మాట అనదు. ఏది అనదు. సో, నాకు నచ్చినట్లే ఉండమంటది. మా మామయ్య గూడా అంతే. ఏది గూడా హ్మ్. నన్ను అసలు స్టార్టింగ్‌లో వాళ్ళకి కొంచెము ఏమంటారు బాధ ఉంటది గదా! కొంచెం మొహమాటంగా ఏదోలాగా ఉండేవాళ్ళు. కానీ తర్వాత నా పట్టుదల జూసి, నా గురించి తెలుసుకున్నాక, సో, ఈ బిజినెస్‌లో ఒక్కొక్క అచీవ్‌మెంట్ చూస్తూ ఈరోజు ఇద్దరు పిల్లలనమాట ఆడపిల్లలు. సో, వాళ్ళ ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా ఉంటారో నన్ను ఒక మూడో కూతురులాగా జూసుకుంటారు. సో, అలాంటి పేరెంట్స్ నాకిచ్చిరనమాట దేవుడు. చాలా వండర్‌ఫుల్ ఫ్యామిలీ. సో, ఇక్కడ జూడండి ఈ ఫోటో బిఫోర్ వెస్టీజ్ నేనిలా ఉండేదాన్ననమాట. నా డ్రీమ్ మాత్రం రైట్ సైడ్ ఫోటోలాగా ఉండే. కానీ నేను లెఫ్ట్ సైడ్ ఫోటోలాగా అయిపోయింది నా లైఫ్. బిఫోర్ వెస్టీజ్. కానీ కిచెన్‌లో నేను అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆ కిచెన్‌లో వంట చేసుకుంటా ఏదేదో ఆలోచిస్తాం గదా! చాలా ఏడ్చేదాన్ని. ఏడవని రోజంటూ లేకుండే. ఎందుకంటే నా లైఫ్ ఏంది ఇట్లయిపోయింది. నేనెన్నో కలలు గన్నా. ఏమేమో చేద్దామనుకున్నా. ఎంతో పెద్ద స్టేజ్‌కెళ్దామనుకున్నా. కానీ నేనేంది వంటింట్లో పరిమితం అయిపోయినా. సో, చాలా బాధపడ్డా. కానీ ఆఫ్టర్ వెస్టీజ్ నన్నొక సెలబ్రిటీని జేసిందండి వెస్టీజ్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తది. మీటింగ్స్‌కెళ్ళినప్పుడు అందరూ దగ్గరకొచ్చి విష్ చేసి, "గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా ఇన్‌స్పిరేషనల్ లీడర్. ఆహ్, మా మాకు ఏమంటారు మీ అమ్మా నాన్నని గూడా మీరు బాగా చూసుకుంటున్నారు." సో, అన్నీ చెప్తూ ఉంటే ఆ ఫీలింగే వేరండి నిజంగా. ఒక వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఈ ముం ఈ ర ఇలా ఈ బిజినెస్‌లో నిలబడ్డాను అంటే కారణం వెస్టీజ్. సో, అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరు గూడా వెస్టీజ్‌ని గట్టిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది ఖచ్చితంగా. ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ జూడండి. ఎంత సింపుల్ హోమ్ మేకర్‌ని ఒక లీడింగ్ లేడీ లాగా ఇలా తయారయ్యానంటే కారణం మన వెస్టీజ్ అన్నమాట. సో, గ్రేట్. చాలా హ్యాపీ అన్నమాట. ఈ ఫోటో జూస్తే నేను చాలా
పవర్‌ని నింపుకుంటా. చాలా ఛార్జింగ్ అయిపోతా. సో, నా డ్రీమ్ అండి ఒక వుమెన్ ఐకాన్‌గా ఉండాలి అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి లేడీస్ ఇన్‌స్పిరేషనల్ వీడియోస్ బాగా జూస్తుండే. ఎందుకంటే లేడీస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వీడియోస్ అలాంటివి జూస్తుండే. సో, నిన్న వుమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ప్లే చేసిన ఒక వీడియో ఉంది గదా! ఆ వీడియో చూసినంత సేపు నేనెట్లా అయిపోయానంటే అట్లా అయిపోయినా. ఎందుకంటే వుమెన్‌లో ఎంత పవర్ ఉంటదనేది ఆ వీడియో జూస్తే మీకు క్లారిటీ వస్తది ఖచ్చితంగా. సో, అట్లాంటి పవర్‌ఫుల్ మైండ్‌సెట్‌ని ఇచ్చిండు ఆ దేవుడు. కానీ కొంతమంది లేడీస్ ఏం జేస్తారంటే ఆ వంటింటికే పరిమితం అయిపోతారు. బావిలో ఉన్న కప్పల్లాగా మిగిలిపోతారు అంతే. కానీ కొంతమంది తెలివి ఉంటది. సక్సెస్ అవ్వాలనుంటది. కానీ ఏం చేయలేని స్థితిలో ఇంట్లో ఉండి ఏడుస్తుంటారు. ఏడుస్తూ బ్రతుకుతారు అంతే జీవితాంతం. అలాంటి లేడీస్‌ని బయటికి తేవాలని నా నా డ్రీమ్ అన్నమాట. ఒక ఐకాన్, ఒక వుమెన్ ఐకాన్‌గా ఉండాలి. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ లీడర్‌గా ఉండాలి. ఇంకొకటి నాకు సెల్ఫ్ టాక్ అనేది చిన్నప్పటి నుంచి హాబీ అండి. హాబీ. ఎందుకంటే ఇప్పటికి గూడా నేను ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. నాకు నేనుగా మాట్లాడుకుంటా. అంటే నేను డీఎస్‌సీడీ అయినాక స్టేజ్ మీద ఇలా మాట్లాడాలి. రేపు మీటింగ్ అయిందనుకోండి, సో, ఈ పాయింట్స్ చెప్పాలి. నాకు నేనే రిహార్సల్స్ చేసుకుంటా అన్నమాట ఇంట్ల. సో, అలా సెల్ఫ్ టాక్ జేసుకుంటూ ఉంటా. స్టేజ్ మీదకి ఇన్వైట్ జేసినాక ఇలా మాట్లాడాలి. నేను ఇలా ఉండాలి. సో, ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. సో, ఎంతో మంది నా మాట ద్వారా కొన్ని వేల మంది లైఫ్ మారాలి. సో, అలా ఉండాలి అని జెప్పేసి నాకు నేనే డిజైన్ జేసుకుంటా అండి ఖచ్చితంగా. అలా అలా ఎప్పుడైతే మనకి మనం అనుకుంటామో మనం ఇంకా పవర్‌ఫుల్ అవుతామనమాట. సో, చాలా హ్యాపీ మూమెంట్ ఆహ్, ఇది ఈ ఫోటో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డ్రీమ్ కార్ ఈ పోస్టర్ ఏసిన రోజు నిజంగా ఎంత హ్యాపీ అంటే, నేను సార్‌కి పంపించాను. సారు దాస్ సార్ జూసిరనమాట. సార్ గూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కమింగ్ సూన్ డిసెంబర్ 2024 మై డ్రీమ్ కార్ అనే పోస్టర్ నేను గ్రూప్‌లో షేర్ జేయడం జరిగింది. డిసెంబర్ వరకి బెంజ్ కార్ నా ఇంటి ముందుండాలంతే. సో, అది నేను గట్టిగా డిసైడ్ అయినా. షిఫ్ట్ కార్ అనుకున్నా. చుట్టుపక్కనోళ్ళందరూ నవ్విర్రు. సో, నన్ను ఎంతో మంది వెనకకి లాగాలని జూషిర్రు. ఎందుకు బండిలుంది గదా ఆల్రెడీ. సో, బండిలో అదే 3000 పెట్రోల్ పోసినావంటే నెల మొత్తం అయితది. అదే నువ్వు కార్ తీసుకున్నావనుకో 10, 15,000 పెట్రోల్ గావాలి. సో, నీ ఖర్చులు ఎక్కువైతాయి. సో, బండి మెయింటెనెన్స్ ఎక్కువైతదని భయపెట్టిర్రు. నాకు చుట్టుపక్కన వాళ్ళు. కానీ నేను ఎవ్వరి మాట వినలే. అందరి మాట విన్నా ఎవరిది పాటించాలో వాళ్ళదే పాటించిన. సో, ఇది ఇంపార్టెంట్. ఎవ్వరు చెప్పినా వినాలి. కానీ ఏది కరెక్టో అదే పాటించాలి. సో, మా అప్లయన్స్ చెప్పిర్రేమంటే, "మీరు కార్ తీసుకోండి. ఖచ్చితంగా మీ బిజినెస్ గ్రోత్ ఒస్తది. మీరు సక్సెస్ అవుతారని" చెప్పిర్రు. అప్లైన్ మాట బ్లైండ్‌గా నేను ఫాలో అయిపోయినా. కార్ తీసుకున్నా. కరోనా టైంలోనే 86,000 ఇన్‌కమ్ తీసుకున్నా నేను హైయెస్ట్ చెక్. 86,000 కారు వచ్చిన కొత్తల. సో, అంత మొమెంటమ్‌ని క్రియేట్ చేయగలిగినాం. సో, నా డ్రీమ్ నేను దాస్ సార్ వీడియో లైఫ్ స్టైల్ వీడియో ఉంటదనమాట. సో, ఆ వీడియో చూస్తుంటే కొత్తపేట మీటింగ్‌లో అది ప్లే చేసిర్రు. సో, ఆ వీడియో చూస్తుంటే బెంజ్ కార్ షోరూమ్‌కెళ్ళిరనమాట. పూర్ణిమ మేడం, దాస్ సార్. సో, వెళ్తున్న ఒక షాట్ వచ్చింది. బెంజ్ కార్ షోరూమ్‌లో ఒక షాట్. సో, అది చూసి నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయినా. నా లైఫ్ స్టైల్ వీడియోలో గూడా బెంజ్ కార్‌తో ఒక షాట్ ఉండాలి. సో, నా ఓన్ కార్‌లో నేనలా షాట్ తీయాలి. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ 3 తరాలు గాదు, తరతరాలు ఉండిపోవాల్సిన వీడియో అది. సో, అట్లాంటి వీడియోలో నా బెంజ్ కార్‌తో షాట్ ఉండాలని నేను ఆ రోజు కొత్తపేట్ మీటింగ్‌లో డ్రీమ్ జేసి ఇంటికొచ్చి ఈ పోస్టర్ ఎడిట్ జేసి గ్రూప్‌లో ఏసిన. ఓకేనా. అందుకే మీటింగ్స్‌కెళ్ళాలి. సో, మీటింగ్స్ చాలా మందేంటంటే పోస్ట్‌పోన్ జేస్తారు. ఏముందిలే ఎప్పుడు చెప్పే మీటింగే గదా! అంతకుముందు చెప్పిన మీటింగ్ అదే. సో, ఇప్పుడేముంటుంది కొత్తగా? ఆ పాయింట్ తర్వాత ఏం చెప్తారో నాకు తెలుసు అనంటారు. కానీ లీడర్స్ ఎవరి ఆలోచన ఎలా ఉంటది? ఎక్కడ ఏ డ్రీమ్‌ని బిల్డ్ అవుతది అనేది ఎవ్వరు గూడా చెప్పలేరు. సో, నా బెంజ్ కార్ డ్రీము మీటింగ్ హాల్‌లో బిల్డ్ అయింది. అప్పటి వరకు బెంజ్ అనేది నా మైండ్‌లో లేకుండే. 30,00,000లో నేను హరియర్ కార్ గూడా నేను జూసిన. హరియర్ కార్ తీసుకుందామన్న ప్లానింగ్‌లోనే ఉన్నాం నేను. ఓకేనా. ఇంకొక 1 వీక్‌లో నేను బుక్ జేసేదాన్ని హరియర్ కార్. సో, అది తీసుకుందాం అనుకున్నా. కానీ ఆ మీటింగ్‌లో డిసైడ్ అయిన బెంజ్ కార్. నా లైఫ్‌కి ఏమంటారు ఇప్పుడు ఈ ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో
రైట్ వెహికల్ ఏదైనా ఉంది అంటే అది బెంజ్ కార్ మాత్రమే. సో, మిగతా ఏ కార్లు గూడా నాకొద్దు అని జెప్పేసి డిసైడ్ అయినా. సో, నేను ఇంటికొచ్చి మా సార్‌కి చెప్పిననమాట. కూర్చోండి అంతకుముందు నేను హరియర్ అని, ఏమంటారు సఫారీ అని, సో, ఈ కార్స్ గురించి డిస్కషన్ జరిగింది మా సార్ తోటి. సో, డౌన్ పేమెంట్ గూడా మేము సెట్ చేసుకుంటున్నాం ఆ సిట్యుయేషన్‌లో. కానీ ఆ రోజు నేను కొత్తపేట మీటింగ్‌లో అది డ్రీమ్ జేసి ఇంటికొచ్చి మా సార్‌తో డిస్కస్ జేసేటప్పుడు ఫస్ట్ షిఫ్ట్ కార్ కొన్నప్పుడు డిస్కస్ చేస్తే ఎన్ని అన్నారంటే అన్ని అన్నారు. వద్దు కారు వద్దంటే వద్దు. కారు వద్దంటే వద్దు. ఇప్పుడెందుకు, ఇప్పుడెందుకు, ఇప్పుడెందుకు అన్నారు. కానీ ఈ బెంజ్ కార్ గురించి ఎప్పుడైతే డిస్కస్ చేసిండో ఒక్క మాట గూడా వద్దు అన్న మాట రాలేదండి. వద్దు అన్న మాట రాలే. ఎందుకంటే బిజినెస్ యొక్క వర్త్ సార్‌కి అర్థమైంది. ఖచ్చితంగా బెంజ్ కార్ ఒస్తది గట్టిగా పనిజేస్తే అని అర్థమైంది గాబట్టే, ఓకే. మరి చూద్దాంలే మరి డిసెంబర్ వరకి ఖచ్చితంగా అన్నది. చూద్దాంలే గాదు వస్తది అంతే అని జెప్పిన. ఖచ్చితంగా ఒస్తది అంతే. సో, ఖచ్చితంగా డిసెంబర్‌లో కార్ అన్వీలింగ్ ఖచ్చితంగా అవుతుంది. మీ అందరికి కూడా ఇన్విటేషన్ ఉంటది ఖచ్చితంగా. ప్రతి ఒక్క లీడర్ గూడా ఒక సింపుల్ హోమ్ మేకర్ బెంజ్ కార్ ఓనర్ కాబోతుంది. సింపుల్ హోమ్ మేకర్ బెంజ్ కార్ ఓనర్ గాబోతుంది. చాలా హ్యాపీ ఫీలింగ్ అది. సో, ఈ ఫీలింగ్ అనేది నా ఒక్కదాని సొంతం గాదండి. ప్రతి డ్రీమర్ సొంతం అది. మీరు గనక డ్రీమర్ అయితే అది మీకు ఆ ఫీలింగ్ అనేది మీకు కూడా ఖచ్చితంగా ఉంటుందనమాట. ప్రతి ఒక్కరు గూడా డ్రీమ్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకోకండి. సో, ఇప్పుడు నేను 30,00,000 ఒక 40,00,000 కార్ తీసుకున్నా గూడా నేను ఈజీగా మెయింటెనెన్స్ జేసుకోగలను నాకొచ్చిన చెక్‌కి. ఓకేనా? కానీ నేను పెద్ద డ్రీమ్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇంకా గట్టిగా పని జేయాలంటే పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. ఇంకా గట్టిగా పని జేయాలి. అదే నేను అక్కడ వరకే ఏమంటారు అడ్జస్ట్ అయిపోయిందనుకోండి. ఏమొద్దులే మెయింటెనెన్స్ వరకు సరిపోతది అన్నట్టుగా నేను ఆలోచించిననుకోండి. నా నా ఏమంటారు నా బిజినెస్ అనేది అదే 2.5, 2,00,000 ఆ ఇన్‌కమ్‌లోనే ఉంటది. బిజినెస్ అనేది పెరగదు. ఎప్పుడైతే పెద్ద డ్రీమ్ పెట్టుకుంటామో ఇన్‌కమ్ పెరుగుతది. ఖచ్చితంగా పెద్ద డ్రీమ్స్ గూడా అచీవ్ అయితాయి. సో, నా దగ్గర టూ వీలర్ ఉన్నప్పుడే నేను షిఫ్ట్ కార్ డ్రీమ్ పెట్టుకున్నా. టూ వీలర్ కొన్న 6 నెలలకే నా షిఫ్ట్ కార్ నా ఇంటికొచ్చింది. 6 మంత్స్‌కే. నేను ఆ రోజే ఆహ్, ఏమొద్దు కారు బండి ఉంది గదా! 3000 పెట్రోల్‌తో సెట్ జేసుకోవచ్చు అని నేను ఏ రోజు గూడా అనుకోలే. నా ఇన్‌కమ్ పెరగాలి. సో, నా బిజినెస్ గ్రోత్ అవ్వాలి. సో, నేను సక్సెస్ అవ్వాలి అని పెద్ద పెద్ద డ్రీమ్సే పెట్టుకున్నాను తప్ప ఏ రోజు గూడా ఇంతవరకు చాలు సరిపెట్టుకుంటా అని ఏ రోజు గూడా నేను ఆలోచించలే. అందుకే పెద్ద డ్రీమ్ చేయండి ప్రతి ఒక్కరు గూడా. నాకు సాధ్యం అవుతుంది అంటే 100% మీకు గూడా సాధ్యమైతది. ఓకేనా? ప్రతి ఒక్కరు గూడా. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఇక్కడ చాలా మంది బిజినెస్‌లోకి రాగానే సక్సెస్ గావాలి. ఇప్పుడు మనం చెక్స్ చూపిస్తుంటాం. నాకింతొస్తుంది అంటే వాళ్ళకి కూడా ఆశ పెరుగుతది. అమ్మ 2,00,000 వస్తున్నాయా? 3,00,000 వస్తున్నాయా? సో, బిజినెస్‌లోకి రాగానే పెద్ద ఇన్‌కమ్ వస్తదని చెప్పేసి పెద్ద ఆశలు పెట్టుకొనొస్తారు. స్టార్టింగ్‌లో అంటే ఆహ్, మనకు టీమ్ అంటూ ఉండదు గదా! సో, తక్కువ బోనస్ జూసి ఏందంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యి ఎళ్ళిపోతారు. నేను 10,000 బిజినెస్ జేసినా నాకింతే వచ్చిందా? నేను 5,000 బిజినెస్ జేసినా ఈ నెల నాకింతే వచ్చిందా? అని జెప్పేసి ఎళ్ళిపోతారు. కానీ ఇక్కడ బాంబూ ట్రీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది బాంబూ ట్రీ. సో, ఈ బాంబూ ట్రీ ఎలా ఉంటదో మన మైండ్‌సెట్ అలాగే ఉండాలి ఖచ్చితంగా. సో, బాంబూ ట్రీ లాగా. ఇప్పుడు బాంబూ ఆహ్, ఆహ్, తోట వేయాలనుకుంటున్నాం. సో, ఆ తోటలో ఇప్పుడు ఆ మొక్క అది నాటగానే మనకు వెంటనే గ్రోత్ అనేది రాదు. సో, బాంబూ ట్రీ విత్తనం నాటగానే వెంటనే రాదు. మినిమమ్ అదొక 3-4 ఇయర్స్ అనేది భూమిలోనే తన వేర్లని డెవలప్ జేసుకుంటది బాంబూ ట్రీ. సో, వెదురు బొంగు అంటారు గదా! అది. సో, భూమిలోనే డెవలప్ జేసుకుంటది 3-4 సంవత్సరాలు. సో, చూడండి 3-4 ఇయర్స్ అది భూమిలోనే ఉంటది. అంటే ఆ విత్తనాలు పెట్టినాక గూడా భూమి సైలెంట్‌గా అట్లనే ఉంటది. అసలు పంట పెట్టినట్టుగా ఏముండదు. సో, మన పని ఏంటంటే ఏ జంతువులు గూడా ఆ భూమిలోకి రాకుండా చూసుకోవాలి. ఆ భూమి ఎండిపోకుండా మనం ఎప్పటికప్పుడు నీళ్లు పోయడము, ఎరువులేయడము. సో, ఇవన్నీ మనము చూసుకుంటూ ఉన్నప్పుడే ఆ బాంబూ ట్రీ లోపల వేర్లని డెవలప్ జేసుకొని చాలా ఎక్స్‌పాండ్ అయ్యి చాలా లోతుకెళ్ళిపోయి చాలా బలంగా అయిన తర్వాతనే బయటికి చిన్న మొలక అనేదొస్తది. సో, ఆ మొలక ఎప్పుడైతే బయటికి వస్తుందో, భూమి పైన వస్తుందో, వితిన్ 6 మంత్స్‌లో 50 అడుగుల ఎత్తు పెరుగుతది ఆ మొక్క. 50 అడుగులు. మీరు ఆ 3 సంవత్సరాలు ఓపిక పడితే 50 అడుగులు ఎక్కువ టైం పట్టదు. అర్థమైంది గదా! ఈ బిజినెస్‌లో గూడా అంతే. ఈ బిజినెస్‌లో మీరు బాంబూ ట్రీ అంతా 3 ఇయర్స్ ఓపిక పడాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 ఇయర్స్ అంతే.
2 సంవత్సరాలు మీరు ఏమి రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని నోలొచ్చినా, ఏదొచ్చినా సరే, మీరు దాన్ని పక్కన పెట్టేసి మీరు సైలెంట్‌గా ఏమంటారు వర్క్ జేసుకుంటూ, పని జేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఎళ్ళిరనుకోండి. ఖచ్చితంగా 2 ఇయర్స్ తర్వాత మీ సక్సెస్ అనేది జెట్ స్పీడ్‌లో ఎళ్ళిపోతది పైకి. జెట్ స్పీడ్‌లా. సో, 1,00,000 ఇన్‌కమ్ వచ్చేంత వరకు కష్టమే. ఆ 1,00,000 ఇన్‌కమ్ నుంచి 10,00,000 ఇన్‌కమ్ చాలా ఈజీగా ఎళ్ళిపోతది. ఓకేనా? సో, ఇక్కడేందంటే మనం టీమ్‌ని సెట్ చేసుకునేటప్పుడే ప్రాబ్లమ్స్ అన్నొస్తాయి. సో, టీమ్ నిలబడాలి. ఆ టీమ్‌కి ఇప్పుడు లీడర్ అంటే ఎవరండి? 10 మందికి గుంపుగా నిలబడేటోళ్ళు లీడర్ గాదు. 10 మంది ముందు నిలబడేటోళ్ళు లీడర్ గాదు. ఆ 10 మందికి ఒక ఐకాన్‌గా ఉండాలి. అంటే వాళ్ళని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. ప్రతి ప్రాబ్లమ్‌లో ముందుండాలి. ఓకేనా? ప్రతి ప్రాబ్లమ్‌ని ఫేస్ జేసేలాగుండాలి. సో, అలాంటి వాళ్ళనే లీడర్ అంటారు. సో, ఇక్కడ మనము అలా ఉండగలిగితే, అలా ఓపికతో ఉండగలిగితే, అలాంటి యాటిట్యూడ్‌ని మనం డెవలప్ చేసుకోగలిగితే, 2 సంవత్సరాలు ఓపిక పడితే, బాంబూ ట్రీ 6 మంత్స్‌లో ఎంత సక్సెస్ చూపిస్తదో, సో, మనం గూడా వితిన్ షార్ట్ పీరియడ్‌లో మనం అంత సక్సెస్ ఖచ్చితంగా చూపిస్తాం. హార్డ్‌లీ నేను ఫుల్ టైమ్ చేయబట్టి 1 ఇయర్. మా పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్ళి 1 ఇయర్ అన్నమాట. సో, పాప ఇప్పుడు ఎల్‌కేజీ లాస్ట్ ఇయర్ ఎల్‌కేజీ, బాబు యూకేజీ. సో, చిన్న పిల్లలు. సో, అలాంటి ఆ పిల్లలు 1 ఇయర్. ఈ 1 ఇయర్ నాకు ఫుల్ టైమ్ దొరికింది. 2.5 లాక్ ఇన్‌కమ్‌కొచ్చేసిన. సో, అంతే ఇంగ బాంబూ ట్రీని మనం మైండ్‌లో పెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అనేది మనం తీసుకుంటామనమాట. సో, ఇక్కడ ఒకటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీకు మీ మీద నమ్మకం ఉండాలండి. మీకు మీ మీద నమ్మకం ఉంటేనే అది సాధ్యమైతది. నమ్మకం లేకపోతే మనం ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం కష్టం. సో, నమ్మకం ఉండాలి. నేను సక్సెస్ అవుతా. నేను మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతా. ఎప్పుడైతే మీ అప్‌లైన్ ఎవరైతే ఈ అవకాశం చూయించిర్రో, ఈ బిజినెస్‌లో మీరు ఎదగడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని గట్టిగా నమ్మేసి గట్టిగా పట్టుకోవాలి అంతే ఇంక 2 సంవత్సరాలు వాళ్ళనొదలొద్దు. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. ఏ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్ రావాలి. అప్‌లైన్ ఏది చెప్పినా గాని నో చెప్పకుండా, అక్కడ రిజెక్ట్ చేయకుండా మనం ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో, ఇది 100% సాధ్యమవుతది. అండ్ ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ నాకు సాధ్యమయింది అంటే, మీ అందరికి గూడా సాధ్యమైతది. ప్రతి ఒక్క లీడర్ కూడా 100% సాధ్యమవుతది. సో, మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాం. వెస్టీజ్ అనేది నిజంగా ఎయిత్ వండర్ అని జెప్పాలి. ఎందుకంటే, ఒక జీరోని గూడా మంచి లైఫ్ స్టైల్‌కి తీసుకొచ్చే ఏకైక ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. సో, అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో మనమున్నాం. ఇంకొక మాట బయట ఎన్నో చిన్న చిన్న కంపెనీలొస్తూ ఉంటాయి. ఎన్నో ఏమేమో చెప్తా ఉంటారు. 2 కాళ్ళని ఏవేవో ప్లాన్స్ చెప్తా ఉంటారనమాట. కానీ 20 ఏండ్లుగా ఈ ఇండస్ట్రీలో సక్సెస్ వైపు వెళ్తుంది. అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. జనాల మధ్య 20 ఇయర్స్ నుంచి ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ బిజినెస్‌లో ఎంత వర్త్ ఉంది అని. సో, జనాలు 20 ఏండ్లు ఇప్పుడు అంటే 6 మంత్స్ పిచ్చోళ్ళని జేయొచ్చు. 1 ఇయర్ పిచ్చోళ్ళని జేయొచ్చు. 20 ఏండ్లుగా పిచ్చోళ్ళనైతే జేయలేదు ఏ కంపెనీ గూడా. యెస్ ఆర్ నో? కానీ 20 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఈ కంపెనీ ఉంది. అండ్ సక్సెస్ వైపు వెళ్తుంది. ఇండియాలో నంబర్ 1 స్టేజ్‌లో ఉంది అంటే, ఇంకా మీరు అర్థం జేసుకోండి ఎంత గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఉన్నామని. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు గూడా సీరియస్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేయండి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే. నేనే చేసిన ఇదంతా అని కాదు. మీకు గూడా 100% సాధ్యమవుతది. రీసెంట్‌గా ఈ బిజినెస్ నుంచి మీకు వీడియో గూడా మీరు చూసుండొచ్చు. ఆహ్, 45 గ్రామ్స్ గోల్డ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో, నేను ఇంతకుముందు చూపిచ్చా గదా! మాది చాలా పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, 5,000, 6,000 అట్లా గోల్డ్ ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసిన అదే గోల్డ్ అంటే ఇంత రేట్ ఉంటది అని నాకు తెలుసనమాట. ఆ టైంలో గూడా 1 గ్రామ్ గోల్డ్ గూడా నేను కొనుక్కోలేని పరిస్థితి. మా ఫ్యామిలీ 1 గ్రామ్ గూడా. సో, అలాంటిది ఈరోజు 45 గ్రామ్స్ అనర్గళంగా తీసుకోగలిగినాము అంటే ఈ వెస్టీజే. ఓకేనా? బెంజ్ కార్ వైపు వెళ్ళింది మన ఆలోచన అంటే ఈ వెస్టీజ్‌లోనే సాధ్యమైతది. సో, ఇంత లగ్జరీ లైఫ్ ఉంది మనకి. ప్రతి ఆడపిల్లకు ఒక కోరిక ఉంటది ఖచ్చితంగా. సో, ఏంటి అంటే బంగారం తీసుకోవాలి ఖచ్చితంగా. బంగారం కొనుక్కోవాలి, డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి. ఇంత పని చేస్తున్నాము నన్నెవ్వరు గుర్తిస్తలేరు. సో, కొంతమంది లేడీస్‌కుంటే ఎంతో కష్టం జేస్తారు ఇంట్ల. కానీ ఇంట్లో ఎవ్వరు గుర్తించరు వాళ్ళని. ఎంతో మంది అనుకుంటారట్లా. కానీ ఇక్కడ జూడండి ఎంత రికగ్నిషన్‌తో పాటు ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది మనకొస్తది.
సో ఇక్కడ లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒకటే చెప్తున్నా, మంచి అవకాశంలో మనం ఉన్నాము. సీరియస్ గా పనిచేద్దాము. మన పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వాలి అంతే ఇంగా. సో వెస్టీజియన్స్ అంటే ఒక హైక్ లో ఉంటది అదంతే ఇంకా. సో చెప్పలేము ఇంకా కమింగ్ ఇయర్స్ లో వెస్టీజ్ అంటే అదొక బ్రాండింగ్ అంతే. వెస్టీజ్ లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే జాయిన్ కావాలి. అలాంటి రోజులు కూడా రాబోతున్నాయి. సో అందుకే మీరు అలర్ట్ కాండి ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు యూ మేడం. లహరి మేడం, బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో నాన్ స్టాప్ గా 1.5 అవర్ నియర్లీ 1.5 అవర్ కంటిన్యూ చెప్పారు. సో ఎక్సలెంట్ సెషన్ మేడం. ఆల్ ది బెస్ట్. మీరు అతి త్వరలో బెంచ్ గారు డిసెంబర్ ఏదైతే అన్నారో డెఫినెట్ గా బెంచ్ గారు తీసుకుంటారు. దాస్ గారు ఏదైతే చెప్తారో అది 100% అవుతుంది. సో దాస్ గారు ఎక్కువగా మీతో మీ గురించి చెప్తూ ఉంటారు. సో లేడీ డైనమిక్ లీడర్ అని. సో అది వెంటనే తప్ప చూడలేదు. సో ఈ రోజు లైవ్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు ఏదైతే అన్నారో అది అవుతుంది. చిన్న పిల్లలు 1.5 ఇయర్ పిల్లలు పెట్టుకొని చేయడం అంటే చిన్న విషయం కాదు. సో చాలా మంది కారణాలు చెప్తుంటారు. సో లైవ్ ఎగ్జాంపుల్ మీరు. డెఫినెట్ గా మీరు సార్ కూడా ఒక మంచి అచీవ్మెంట్ తీసుకొని మంచి ఆరోగ్యం ఉంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక 5